వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ వన్ పర్ కిచెన్. ఇవాళ మనం వాంగి బాత్ చేసుకున్నామండి. అందుకోసం నేను ఇక్కడ 2 పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే మామూలు వంకాయలు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగానే వండి పెట్టుకుని కుక్ చేసుకున్న రైస్ తీసుకోవాలండి. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. అప్పుడే వాంగి బాత్కు బాగా వస్తుంది. మనం వాంగి బాత్ మసాలా చేసుకుందామండి. అందుకోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ మినపగుళ్ళు కూడా తీసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు, కొద్దిగా మెంతులు, అలాగే మిరియాలు, ఇప్పుడు ఎండుమిర్చి, చెక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి కాస్త దూరగా వేయించి పెట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, నేను జీలకర్ర మర్చిపోయానండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాము. ఇప్పుడు మనము నువ్వులు, జీలకర్ర ఇవన్నీ చిట్టపట్టం అనే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, వేగిపోయాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ పెట్టుకొని పొడి చేసి పెట్టుకుందాము. మనం ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకుందాము. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోలేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలాంతా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసి పెట్టుకుందాము. కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుందాము, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఇప్పుడు మనం ఆనియన్ బాగా ఎర్రబడే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. బఠానీ, కొద్దిగా పసుపు, సాల్ట్. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాము. ఒకసారి అంతా బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వంకాయ పౌడర్ వేసుకుందాము, మసాలా పౌడరు. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నానండి. మీరు బాగా కారం తినాలనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. మనం మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా వాంగిబాత్ చేసుకున్నప్పుడు అది యూజ్ అవుతుంది మసాలా పొడి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం నానేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు ఈ గుజ్జంతా బాగా దగ్గర పడే వరకు కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ను వేసుకుందాము. వేసి ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాము. అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి, నైట్ డిన్నర్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.